మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డారో పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నారని ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. ఏంది స్వామి చెప్పని. కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. ఓ లోడొచ్చు వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా, నీ నడవనికనే చక్కలేదు. 15 ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. ఇక చిన్నగా మళ్ళా మొదలు పెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా సాగు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన అంటున్నావు. అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రు ఎందుకని నేను అడుగుతున్నా. బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలవు నల్లగొండ నేను పిలిపించిన. శాసనసభకు రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఇంత మోగోళ్ళ కేసీఆర్ని తిరగనియారట, తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? చంపుతావా దా, వ్యాపారం చంపుతావుదా? డైలాగులు కొడుతుండు. చంపుతారా సంపూర్ణ. నిన్నెవడు చంపుతాడా? సచినపావు. నువ్వు సచినపావును చంపనీకే మాకేమన్నా పిచ్చా? నీ పని అయిపోయింది. కేల్ కథం, దుకాన్ బంద్. నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు. ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క పిక్క సచ్చుడు. ఇజ్జత్ మానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా. ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది.